క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ సాయంకాల శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్యాషన్ లైట్ హౌస్ మణిపాల్ సండే ఈవినింగ్ ఆన్లైన్ తెలుగు సర్వీస్కు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ ఈస్టర్ శుభములు తెలియజేస్తున్నాను. పునరుద్ధారుడైన యేసుక్రీస్తు మరి లోకమునకు చేసినటువంటి గొప్ప కార్యమును బట్టి మనం దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం. ఈ దినము క్రైస్తవ ప్రపంచమంతా కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క జయోత్సవమును వేడుకగా జరుపుకుంటున్నటువంటి దినము. మరణము పైన ఆయన సాధించిన విజయము, సాతానును పైన ఆయన గెలిచిన విధానమును మనమందరం జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిస్తున్న దినము ఈరోజు. కనుక మొదటగా కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడిన ఒక మాటను మనం చూస్తాం. ఆయన మన అపరాధములను క్షమించి ఆయనతో కూడా మనలను జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచను. జయోత్సవముతో మరణం పైన జయము, సాతాను పైన జయము, ఇది ఈరోజు జయోత్సవానికి కారణము. సాతానును జయించడమే కాకుండా, మరణమును జయించడమే కాకుండా, మనందరి అపరాధముల నిమిత్తం ఆయన అప్పగింపబడి మనలను నీతివంతులుగా తీర్చుటకై లేపబడెను అనే మాటను నెరవేర్చడం. కాబట్టి ఈ లోకములకు ప్రజలందరికీ మరి ఆయన చేసినటువంటి శిలువ కార్యము ఎంతో ప్రయోజనకరమైనది. ఆయన యొక్క పునరుద్ధానము ప్రజలందరికీ, లోకమంతటికి పునరుజ్జీవాన్ని, మన పునర్జన్మను ఇచ్చినటువంటి దినము. రెండవసారి తిరిగి జన్మించడానికి మరి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకి ఒక మార్గం ఏర్పడినది. మరి భూలోకంలో మరణించినప్పటికీ మరి పరలోకంలో నిత్యము జీవించడానికి ఆ నిత్య జీవం అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకందరికీ కలిగించినటువంటి దినము ఈ దినము. క్రీస్తు ప్రభు ద్వారానే నిత్య జీవం అనేటువంటిది మానవాళికి కల్పించబడినది. కనుక మనం ఎంతో ధన్యులము, మనం ఎంతో ఉత్సాహించి సంతోషిస్తాం ఈ దినమున. యేసుక్రీస్తు ప్రభువు మరి జీవించినప్పుడు ఆయన నేనే పునరుద్ధానమును జీవమును అని చెప్పి ఉన్నాడు యోహాను సువార్తలో. నేనే నిత్య జీవము అని చెప్పిన మాటలు మనకందరూ కూడా ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమే ఉన్నాము. ఎందుకంటే ఆయనే మనకు జీవము, లైఫ్, మరి పునరుద్ధానము, రిజరెక్షన్, నిత్య జీవము, ఎటర్నిటీ, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈరోజు ఈస్టర్ దినమున మనకి అందరికీ కూడా కలిగినటువంటివి. కాబట్టి మనం ఎంతగానో ఉత్సాహించి సంతోషించవలసిన వారమే ఉన్నాం. ఈ సందర్భంలో మరి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకములకు మానవావతారుగా ఎందుకు వచ్చాడు? ఆయన ఎందుకు మానవుడుగా, అంటే రక్త మాంసములు కలిగినటువంటి వ్యక్తిగా మరి ఆయన జీవించాడు? ఎందుకు ఈ శ్రమలను అనుభవించాడు? మనలాగానే ఆయన కూడా శ్రమపడ్డాడు, శోధింపబడ్డాడు, మరి శిలువ మరణాన్ని పొందాడు, తిరిగి లేచాడు. కాబట్టి ఈ నేనే మార్గము, సత్యం అని చెప్పిన దేవుడు మనకందరికీ ఒక మార్గముగా, సత్యముగా, జీవముగా దేవుడు ఈ యొక్క శిలువ కార్యాన్ని మనకు చూపిస్తున్నాడు. మరి ఈ సందర్భంగా మరి మనము యేసుక్రీస్తు ప్రభు మానవుడిగా జన్మించడానికి కారణం ఏంటి, అదేవిధంగా రక్తమాంసములు గలవానిగా ఉండటానికి కారణం ఏంటి అనేటువంటి విషయాలను మనము హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో తెలుసుకోగలుగుతాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, మరణము యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని సాతానును మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఇక్కడ 2 ప్రధానమైనటువంటి కారణములు కనబడుతున్నాయి. ఒకటి, మరణము అనేటువంటిది ఆ బలము గలవాని, మరణము అనేటువంటి బలము, మరణము యొక్క బలము కలిగిన వాడిని, ఆ మరణం యొక్క బలం కలిగిన వాడు సాతాను. మరణము సాతాను లేక అపవాది. వీడికి మరణము మనుషులను చంపివేయుట, మనుషులను నరకానికి తీసుకొని పోవట వీడి యొక్క లక్ష్యము. కాబట్టి ఆ మరణమును మనుషులకు కలగజేయటానికే సాతానుడు మరి అనేక రకాలుగా మనుషులకు వ్యాధులు, రోగములను, బాధలను, ఇబ్బందులను కలుగజేస్తున్నాడు. అనేక మంది మరి ఆత్మహత్యలు గురి అవటము, హత్యలు, నరహత్యలు, దోపిడీ, మరి అనేక విధమైన మానభంగముల ద్వారా మనుషులను పీడించి వారిని అందరినీ కూడా నరకానికి ఈడ్చుకొని పోతున్నటువంటి సాతానును జయించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి దేవుడు కూడా ఏం చేశాడంటే మరి ఆయన కూడా మరి ఒక మనిషి కుమారుడుగా, ఒక దేవుని కుమారుడుగా, దైవశక్తిని కలిగినటువంటి వాడుగా మన లోకంలో జన్మించి ఉంటే మరి ఆయన ఈ కార్యం చేసి ఉండేవాడు కాదు. ఆయన రక్తమాంసములు గలవాడుగా, మానవుడుగా, అతి దీనుడుగా, ఒక దాసుని స్వరూపం ధరించుకొని ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడంటే ఆయన మరణము ద్వారానే. ఎందుకంటే దేవునికి కానీ మరణం అనేది లేదు. కాబట్టి ఆ రకంగా ఉంటే ఆయన మరణము
ఆయన మరణించడానికి అవకాశం లేదు. కాబట్టి రక్తమాంసములు కలిగిన వాడిగా మానవుడిగా జీవిస్తేనే మరణించేదానికి అవకాశం అవుతుంది. ఆ మరణించి తిరిగి లేవటం ద్వారా సాతానును జయించాడు. అది సాతాను జయించినటువంటి ప్రక్రియ. మరి మరణించి మానవుడిగా రక్తమాంసములు గలవానిగా ఈ లోకంలో జన్మించి మానవుడిగా జీవించి మరి సాతాను కార్యములన్నిటినీ ఆయన ప్రజలందరికీ ఒక మార్గాన్ని చూపించి ఆయన మార్గము సత్యమును జీవమును నేనే అని పలికినటువంటి దేవుడు. కాబట్టి ఆ యొక్క సాతానును జయించడానికి ఆయన రక్తమాంసములు గలవానిగా ఈ లోకంలో జన్మించాడు. సాతానును జయించడానికి రక్తమాంసములు, ఎందుకంటే రక్తమాంసములు కలిగిన మనుషులే మరణించగలుగుతారు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆ రకంగా మరణించి తిరిగి లేచాడు. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. పునరుద్ధరణై లేవటం అనేటువంటిది చాలా గొప్ప విషయము. ప్రపంచంలో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయము చనిపోయి తిరిగి లేవటం అనేటువంటిది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేవటమే కాకుండా ఆయన బ్రతికున్నప్పుడు కూడా అనేక మంది చనిపోయిన వారిని లేవనెత్తాడు. మరి ఇందాక మనం చూసినట్టుగా యోహాను సువార్త 11:25 పునరుద్ధానము జీవమును నేనే అని చెప్పిన మాటలు ఏ సందర్భంలో అంటే లాజరు చనిపోయి 4 రోజుల తర్వాత ఆయన బ్రతికించినటువంటి సందర్భంలో యేసుక్రీస్తు చెప్పిన మాటలు అవి. ఆయన చనిపోయి తిరిగి లేవటం ద్వారా ప్రపంచానికి మరి మనుషులందరికీ కూడా ఇది సాధ్యమని చెప్పడం మనం చూస్తాం. దాన్నే నిత్య జీవం అని అంటాం. క్రైస్తవులకు మరి ఇక్కడ మనం చూసినటువంటి మాటలు చూస్తాం. జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని నడిపించటకు. ఒకటినేమో సాతానును మరణం ద్వారా అతని మరణించి తిరిగి లేవటం ద్వారా సాతానును జయించటం ఒకటి. రెండవ లక్ష్యం ఏంటంటే జీవితకాలం అంతా మానవులు జీవించినంత కాలము మరణ భయంతోనే వారు దాస్యములకు లోబడినటువంటి వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. రక్తమాంసములు గలవాడు వచ్చాడని రాయబడింది. కాబట్టి మరి మరణ భయం అంటే ఏంటంటే మనుషులకు అందరికీ కూడా మరణ భయం ఉంది. ఏదైనా చిన్న దగ్గులు జలుబులు వస్తున్నాయి, మరి మందులు వేసుకున్న తగ్గడం అంటే ఇది కరోనా ఏమో అనే భయం. మరి కరోనా వచ్చిందంటే ఇంకా అయిపోయినట్టుగానే భయపడిపోతాం. మరి ఈ రకంగా అనేక రకాలైనటువంటి భయాలు. మరి బయటికి పోతే ట్రాఫిక్లో ప్రమాదములు, మరి ట్రైన్స్లో పోయినా కానీ, కారులో పోయినా కానీ, మరి బస్సులో పోయినా, మరి ఫ్లైట్స్లో పోయినా కానీ ప్రమాదములు. ఇవి ఎప్పుడు మరణిస్తామో చెప్పలేమనేటువంటి కారణంతో అనేక రకాలుగా మానవులకు భయము. మరి చిన్న వ్యాధులు మరి ఆర్థిక ఇబ్బందులు కృంగి అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి జీవితంలో నిరాశ నిస్పృహలు కలిగిన వారు, మానసికంగా మరి కృంగిపోయి మతి స్థిమితం లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి మానవ అవతారిగా రావటం జరిగింది. కాబట్టి ఇది ఒక ప్రధానమైనటువంటి లక్ష్యము. కనుక ఈ కార్యమును ఈరోజు జరిపించాడు యేసుక్రీస్తు ప్రభు. మొట్టమొదటిది మరణం యొక్క బలము గలవానిని, అంటే సాతానును లేక దుష్ట శక్తులను, అంధకార శక్తులను. అందుకని ఇక్కడ మనము కొలసి పత్రికలు ఇందాక చూసుకున్నాం. ఈ యొక్క అధికారులను ప్రధాన నిరాయుధులుగా చేసి, అధికారులు అంధకార శక్తులు ఇవన్నీ కూడా దురాత్మ సమూహములు. ఈ లోకంలో ఉన్న అధికారులు ప్రధానులు కాదు. ఈ అంధకార శక్తులు అనేటువంటి వీళ్ళందరినీ జయించి ఆ సాతానుని జయిస్తే వాళ్ళ అనుచరులందరూ కూడా ఓడిపోతారు. మళ్ళీ బలవంతుని జయిస్తే ఆ పట్టణం అంతా కూడా మీ స్వాధీనం అవుతుందని బైబిల్ గ్రంథంలో ఉంది. కాబట్టి బలవంతుడు, ఇప్పుడు మనం ఏదైనా ఒక పాతకాలంలో, ఈ కాలంలో అంటే యుద్ధాలు లేవు, ఆ కాలంలో ఎక్కువ యుద్ధాలు జరుగుతుంటాయి. ఆ యుద్ధం జరిగినప్పుడు మొట్టమొదటి రాజును బంధించి, రాజును ఓడించి, రాజును వశపరుచుకుంటే ప్రజలందరూ కూడా రాజు కానీ ఎంత బలవంతులైన వాళ్ళు కూడా ఉండొచ్చు దాంట్లో. అయినప్పుడు కూడా అందరూ కూడా లొంగిపోవాల్సిందే. అది ఆ పద్ధతి. కాబట్టి బలవంతుడైనటువంటి వాడిని ఆ మరణ భయంగా చేత, మరణం యొక్క బలము చేత, వాడికి సాతానుకు మరణమే బలము. ఎందుకంటే ఆ మరణమును మనుషులకు కలిగజేసి మరణం భయపెడుతూ మనుషులను లోబరుచుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆ మరణం యొక్క బలము, ఆ సాతాను యొక్క ముళ్ళు లేక స్టింగ్ అనేటువంటిది, అది మరణపు ముళ్ళు. ఆ మరణపు ముళ్ళును విరిచివేశాడు యేసు. మరణమును జయించి తిరిగి లేచాడు. అందుకని చూడండి, ఆయన పునరుద్ధారుడైన తర్వాత పలికినటువంటి మాటలను మనం ప్రకటన గ్రంథంలో చూడగలుగుతాం. ప్రకటన గ్రంథం 1:18 నేను మొదటి వాడును కడపటి వాడును, జీవించు వాడను, మృతుడనైతని కానీ ఇదిగో మనం సజీవుడనై ఉన్నాను. మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. మరణము, పాతాళము ఇవి సాతాను యొక్క సామ్రాజ్యము. దానిని సాతాను ఓడించి ఆ సామ్రాజ్యాన్ని జయించి దాని యొక్క తాళపు చెవులు తీసుకోవడం అంటే ఆయన అధికారము, శక్తి, పవర్ అండ్ అథారిటీ. కాబట్టి పాతాళం మీద కానీ మరణం కానీ యేసుక్రీస్తు నామమునకే ఉంది. యేసుక్రీస్తు నామం ద్వారానే. అందుకనే పేతురుతో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ పాతాళం యొక్క తాళపు చెవులు దాని ఎదుట నిలవనేరవు సంఘం ఎదుట అని చెప్తున్నాడు. సంఘానికి ఆ శక్తిని, అధికారాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం అందరం కూడా ఏక మనసుతో, ఏక హృదయంతో ఒక సంఘంగా కూడుకొని చేసిన ప్రార్థనలో మరి గొప్ప బలమైన కార్యములు మనము ఈ అపొస్తలుల కార్యగ్రంథంలో ప్రత్యక్షంగా చూసాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు, ఆయనే మరి మరణించి తిరిగి లేచినటువంటి వాడు. మరణించి తిని కానీ ఇదిగో నేను సజీవుడు, యుగ యుగములు ఉండేటువంటి దేవుడు, మరలా తిరిగి రానైనటువంటి దేవుడు.
మరి ఈ యేసుక్రీస్తు ప్రభు యొక్క చేసినటువంటి కార్యములలో మరి మిగతా కొన్ని కార్యములను మనము మళ్ళీ ఒకసారి ధ్యానం చేసుకుందాం. ఆయన మన అపరాధములను క్షమించడమే కాకుండా మన నీతిమంతులుగా తీర్చాడు. అది చాలా గొప్ప కార్యము. అది మన వలన సాధ్యం కాదు, మన నీతి కార్యముల వల్ల సాధ్యం కాదు. మనం ఎంతో దాన ధర్మాలు చేసి మనం పవిత్ర జీవితాన్ని గడిపి మరి శాస్త్రుల పరిచయాల కంటే మరి వారు ఎప్పుడు కూడా ఉపవాసముల నుండి ప్రార్థన చేస్తూ దశమ భాగములు ఇస్తూ అనేకమైనటువంటి సత్కార్యములు చేస్తూ మరి సోపులోను మరి ప్రతి విషయంలో అంటే బియ్యంలోను ధాన్యంలోను సోపులోను ప్రతి దాంట్లో కూడా దశమ భాగంగా గింజలు కూడా తీసిపెట్టేవాళ్ళం. అంత నియమనిష్టలతో జీవించినా కానీ అది వ్యర్థము, వారు నీతిమంతులు కాదు, వారిని సున్నము కొట్టిన సమాధులు అని దేవుడు చెప్పాడు. కాబట్టి మనం అటువంటి స్థితిలో ఉన్నాము కనుక అది కాదు, ఇది యేసుక్రీస్తు ద్వారానే ఈ నీతిమంతులుగా మనము తీర్చబడ్డాం. ఆ మాటను మనం విశ్వసించినప్పుడు మనం కూడా నీతిమంతులుగా తీర్చగలము, నీతివంతులుగా జీవించగలము. చూడండి, అబ్రహాము నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడినాను. అబ్రహాము దేవుడు నమ్మటమే నీతివంతులుగా చేయటము. కాబట్టి మనం యేసుక్రీస్తు ప్రభువును ఆయన వాక్యమును నమ్మటము, విశ్వసించటము, విశ్వాసము ద్వారా పలకటం ద్వారా ఆ కార్యం మన జీవితంలో నెరవేరుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మనలను మన అపరాధం నిమిత్తం పాపం నిమిత్తం ఆయన అప్పగించబడి అంటే శిలువ శిక్షకు అప్పగించబడి శిలువ మరణాన్ని పొంది తిరిగి లేచుట ద్వారా మనలను అందుకనే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో కూడా మొదట మన అపరాధం నిమిత్తం పాపం నిమిత్తం చచ్చిన స్థితిలో ఉండగా ఆయన మన కొరకే మరణించి మనలను నీతివంతులుగా లేపినని ఉంటుంది. కాబట్టి చచ్చిన స్థితిలో ఉన్న మన అపరాధములను బట్టి, మన పాపమును బట్టి, మన దోషం బట్టి, మన క్రియలను బట్టి, మన ఆలోచనలను బట్టి, మన ఊహలను బట్టి మరి అన్నిటి ద్వారా చచ్చిన స్థితిలో మనము ఉంటుండగా ఆత్మీయంగా చనిపోయినటువంటి స్థితిలో మనుషులు జీవిస్తూ ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉండగా ఆయన మనల్ని తిరిగి జీవింపజేస్తాడు. అందుకనే ఈ పునరుద్ధాన దినము మనకందరికీ కూడా పునర్జన్మ అని నేను ఇందాక చెప్పాను. పునర్జన్మ నూతనమైనటువంటి సృష్టిగా మనలను యేసుక్రీస్తు ప్రభువు చేశాడు, తిరిగి జన్మింపజేశాడు. కాబట్టి ఆయన ద్వారా ఈ నూతనమైనటువంటి జీవితం మనకి యేసుక్రీస్తు ప్రభువు శిలువ కార్యము ద్వారా ఈ పునరుద్ధాన దినము నుండి మనకు అందరికీ కూడా అనుగ్రహించాడు. 2000 సంవత్సరముల క్రితమే యేసు ప్రభు ఈ కార్యములు జరిపించాడు. అప్పటి నుండి ఈ అవకాశం అందరికీ వచ్చింది. అనేక వేల మంది, అనేక కోట్ల మంది, లక్షల మంది ఈ విశ్వసించి వారు నీతిమంతులుగా తీర్చబడ్డాడు, దేవుని కొరకు సాక్షులుగా జీవిస్తున్నారు, మరణిస్తున్నారు. ఇంకా క్రొత్త వారు కూడా మరి ఈ యొక్క రక్షణ సువార్తను అంగీకరిస్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన చేసిన ప్రధాన కార్యం ఏంటంటే మన పాపముల నిమిత్తం, అపరాధముల నిమిత్తం ఆయన శిలువకు అప్పగించబడి మనల్ని నీతిమంతులుగా తీర్చుటకై లేపిననేటువంటిది మాట. మరొక మాట ఏంటంటే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది, అంధకార సంబంధమైన అధికారమును విడుదల చేసి తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు రాజ్యములకు మనందరం కూడా వారసులుగా చేశాడు. అంతకుముందంతా కూడా అంధకార సంబంధమైన అధికారం అంతకుముందు చూసాం. మరి దురాత్మ సమూహములు ఆకాశ మండలంలో సంచరించిన అధికార ప్రధానులు అని రాయబడింది. వారి అధికారం నుండి, కాబట్టి మన దుష్ట శక్తుల అధికారం నుండి మన మీద లేదు. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం ద్వారా, యేసయ్య శిలువలో చేసిన కార్యము ద్వారా మనకి దుష్ట శక్తులు మన పైన ఎటువంటి అధికారం లేదు. యేసయ్య రక్తము చెప్తే అవి పారిపోతాయి. యేసయ్య నామమునకు లొంగవలసినదే. యేసుక్రీస్తు ప్రభు చేసిన శిలువ కార్యమును బట్టి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభును అన్ని నామముల కన్నా పైనగా ఆయన హెచ్చించాడు. మరి పైన ఆకాశం అందును, మరి భూమి అందును, భూమి కింద ఉన్నటువంటి సమస్తమును ఆయనకు వంగవలసినదే, లోబడవలసినదే అని యేసుక్రీస్తు ప్రభు అధికారమును తెలియజేశాడు. కాబట్టి ఈ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుకి ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప భాగ్యం ఏంటంటే, మనకందరికి ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం విడుదల చేసి క్రీస్తు రాజ్య వారసులుగా చేశాడు. మనమందరం కూడా క్రీస్తు రాజ్య వారసులము. ఎవరైతే వాక్యాన్ని విశ్వసిస్తున్నారో, ఎవరైతే యేసును నమ్ముతున్నారో, ఎవరైతే మరి వాక్యానుసారంగా జీవిస్తున్నారో వారందరూ కూడా దేవుని బిడ్డలు, దేవుని రాజ్య సంబంధులు, దేవుని వారసులు అని మనము గమనించాలి. తర్వాత ఇంకొక మాటను చెప్పి మనం ముగిస్తాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, దేవుడు మనుషుల అపరాధములను వారి మీద మోపక క్రీస్తు ద్వారా లోకమును తనతో సమాధానపరచుకొని ఆ సమాధాన వాక్యమును పరిచయను మనకు అప్పగించాను. ఇక్కడ దేవుడు మనుషుల అపరాధములను వారి మీద మోపక క్రీస్తు ద్వారా లోకమును తనతో సమాధానపరచుకొని. చూడండి, ఈ లోకమైనటువంటిది తండ్రి అయిన దేవునికి వ్యతిరేకంగా వెళ్ళింది. ఎప్పుడు మనకు తెలుసు, మొట్టమొదట మానవ సృష్టిలో మొదటి దంపతులైనటువంటి ఆదాము అవ్వలు మరి అజ్ఞాతిక్రమం ద్వారా పాపం చేయడం ద్వారా వారు దేవుని యొక్క శాపానికి గురి అయ్యారు. కాబట్టి ఆ యొక్క పాప శాపముల ద్వారా మనుషులు అప్పటి నుండి ఇప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించి తిరిగి లేచే వరకు కూడా వారు అటువంటి స్థితిలోనే ఉన్నారు.
అటువంటి స్థితిలోనే కొనసాగుతున్నారు. ఇప్పుడైతే దేవుడు ఈ యొక్క పునరుద్ధాన దినము నుండి ఆయన ఏం చేశాడంటే మనుషులతో సమాధానపరుచుకున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనుషులతో తండ్రి అనే దేవునికి సమాధానం ఏర్పడింది. మరి భూలోకానికి పరలోకానికి సంబంధం ఏర్పడింది. అప్పుడు తెగిపోయినటువంటి సంబంధం పునరుద్ధరింపబడింది ఈ పునరుద్ధాన దినమున. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. సమాధానపరుచుకున్నాడు మనుషులతో. ఎందుకంటే ఆయన అప్పట్లో మనుషులు చేసేటువంటి పాపాల శాపాలను చూసి వాళ్ళ మీద తన ఉగ్రతను కనపరిచాడు. బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల చూసాం, మనం గత వారంలో చూసాం. మరి గాఢాంధకారము మరి ఐగుప్తులో కమ్ముకున్నప్పుడు అది ఆయన ఉగ్రతగా కనబడుతుంది. మరి యేసుక్రీస్తు ప్రభువును తండ్రి నువ్వేళ నా చేయి విడిచితివి అని చెప్పిన సందర్భంలో గాఢాంధకారం భూలోకం అంతా కమ్ముకుంది. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు ఈ పాపములు శాపములు వాటిపైన దేవునికి కలిగినట్టు ఉగ్రత అంతా కూడా ఆ రూపంలో మనకు కనబడినట్లుగా మనము వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. కాబట్టి అటువంటి ఉగ్రత ఇప్పుడు కనబడదు, అటువంటి ఉగ్రత ఇప్పుడు లేదు. పాపం చేసిన వాళ్ళని మరి సొదొమ గుమొర్రాను అగ్ని గంధకముల చేత ధ్వంసం చేశాడు. ఇప్పుడు కూడా ఆ ప్రాంతం అంతా బూడిదగా ఉంది. కాబట్టి అటువంటి ఉగ్రత రాకుండా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా తండ్రి ఆయన దేవుడు మానవులతో సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. ఈ సంబంధమైనటువంటి సమాధానకరమైనటువంటి ఈ యొక్క సువార్తను యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు అప్పగించాడని ఇక్కడ రాయబడి ఉన్నది. కాబట్టి ఈ సమాధానపరుచుకొని ఆ సమాధాన వాక్యమును మనకు అప్పగించాను. సమాధాన వాక్యము, సమాధాన పరిచర్య మనకు అప్పగించాడు. కాబట్టి మనం యేసుక్రీస్తు ప్రభు చేసిన ఈ కార్యములను మన లోకమంతటికి తెలియజేయవలసినటువంటి బాధ్యత మనకుంది. అనేక మంది నశించిపోతున్నారు. నశించిపోయేటువంటి ఆత్మ నిమిత్తం మనం భారం కలిగి మనము విశ్వాసమందు స్థిరులను కదలవారే ప్రభు కార్యమునందు ఎల్లప్పుడూ ఆసక్తులై ఉందుముగాక. అటు గొప్ప కృప దేవుడు మనకందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకే మీ స్తోత్రం. మీ పునరుద్ధాన కార్యం యొక్క గొప్పతనమును, శ్రేష్టతను, ఆ యొక్క గొప్ప భాగ్యమును మానవులందరికీ దయచేసిన దేవా మీకు స్తోత్రం చెల్లించున్నాం. దీని ద్వారా ప్రభువా మేము తెలుసుకున్న విషయములన్నిటినీ ఇతరులకు తెలియజెప్పేటువంటి ఆ యొక్క సమాధాన సువార్తను, ఆ పరిచర్యను మాకు అప్పగించినందుకే మీకు స్తోత్రం. మేమందరమును మీ రాజ్య వారసులుగా మమ్మల్ని చేసుకున్నందుకే మీ స్తోత్రం. సాతాను పైన, మరణం పైన ఎటువంటి భయము మాకు లేదు. మేము నిత్య జీవనకు వారసులుగా మమ్మల్ని చేసినారు. మరి ఎవరైతే తన అద్వితీయ కుమారుని విశ్వాసించేవాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన వారిని అనుగ్రహించనని చెప్పిన రాయబడిన విధముగా మరి మీ యందు విశ్వాసం ద్వారా మేము నిత్య జీవనకు మమ్మల్ని అందరూ కూడా వారసులుగా చేసినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తూ సమస్తమైన ఘనత మహిమ మీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.